సో వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. సార్ సర్వర్ కనెక్ట్ చేసుకున్నారు అందరూనే. ప్లీజ్ లెట్ మీ నో. Yes, sir. Yes. మార్నింగ్ సార్. వర్కౌట్ చెప్పండి. సర్వర్ కనెక్ట్ అయిందండి అందరికి? కనెక్ట్ అయింది సార్. ఓకే ఫైన్. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్ Yes. ప్రోడక్ట్ ఇన్ డేటా ప్రాసెస్. ప్రోడక్ట్ ఇన్ డేటా ప్రాసెస్. ఈఆర్పి స్టాండ్స్ ఫర్ ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ ప్లానింగ్. హౌ మెనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, rollout implementation, data integration, డేటా మైగ్రేషన్. data migration, support project. ఫైన్. హౌ మెనీ కైండ్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ ద ప్రాజెక్ట్స్? Functional Oh. consultant, technical consultant, basis consultant, U5, UI5 Fiori UI5, Fiori developer. Developer. అంటే క్లౌడ్ కనెక్టింగ్ సర్వర్ అంటారు. UI5 అంటే క్లౌడ్ కనెక్టింగ్. సో వాట్ ఈస్ యువర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్? Development server, quality server, production server, sandbox server. శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లైంట్. Sandbox or golden. గోల్డెన్ క్లైంట్ అది కానీ ఇది కానీ ఉంటుంది. సో యు ఆర్ గోయింగ్ టు ద ప్రాజెక్ట్ ప్లేస్ దట్ ఈస్ కాల్డ్ Client, క్లయింట్ సైడ్. సో మెనీ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ ఏమని పిలుస్తారు? end users, బిఫోర్ ఇంప్లిమెంటేషన్, 4 users, Four. ఆఫ్టర్ ద ఇంప్లిమెంటేషన్, Business. often to end users. SAP end Support users. manager. SAP end. SAP end user. ఫైన్. సో SAP లో ఎన్ని వెర్షన్స్ ఉన్నాయండి? ఈసీసీ అనా? ఈసీసీ లో SAP ఫైనాన్స్ మాడ్యూల్ ఏమని పిలుస్తారు? FICO. FICO, అనాలో ఫైనాన్స్ మాడ్యూల్ ఏమని పిలుస్తారు? simple finance module. ఫైన్. SAP బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ ద వరల్డ్. ఏ ప్రాజెక్ట్స్ కి వెళ్ళినా ఈసీసీ ప్రాజెక్ట్స్ 2003 నుంచి 2018 వరకు ఒక మెథడాలజీతో ప్రాజెక్ట్స్ చేశారు. ఆ మెథడాలజీ పేరు ఏంటండి? ASAP, ASAP స్టాండ్స్ ఫర్ auxiliary Application. SAP methodology. ఫైన్. సో హౌ మెనీ మెథడ్స్ సాగర్? 5 project preparation, business blueprint, configuration, testing, go live. గోలేవ్. రియలైజేషన్ స్టేజ్ ఏమంటారండి? Third stage. Configuration. థర్డ్ స్టేజ్ సాగర్. రియలైజేషన్ Yeah. థర్డ్ స్టేజ్. Third stage. So fine, you are going to the project place, client, either on-site or offshore global delivery model. 5 stages తో ప్రాజెక్ట్ చేస్తారు. వేరే ఎక్కడికి వెళ్ళి ఇదే ఉంటుందా? ఎస్, 100% ఇదే ఉంటుంది. రియల్ టైమ్ లో ఏ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయినా 5 స్టేజెస్ తోనే చేస్తారు. ASAP మెథడాలజీ. ఇంకా కానీ ఈసీసీలో ఇంప్లిమెంటేషన్స్ కానీ రోల్అవుట్స్ కానీ ఉండవు. ఓన్లీ సపోర్ట్ ప్రాజెక్ట్ లోనే మీకు జాబ్ వస్తుంది. FICO సపోర్ట్ కన్సల్టెంట్. హనాలో జాబ్ వచ్చిందంటే ఇంప్లిమెంటేషన్ లో వస్తుంది, రోల్అవుట్ లో వస్తుంది, డేటా మైగ్రేషన్ లో వస్తుంది, సపోర్ట్. సో ఫైన్. ప్రాజెక్ట్ మేనేజర్ ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాడు. 5 స్టేజెస్ అంటాడు. 1 year ప్రాజెక్ట్ అంటాడు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ వేరే నేమ్ తో కూడా పిలుస్తారు. ఏంటంటే అది Requirement gathering. నెక్స్ట్ Workshops. FICO workshop. వర్క్షాప్స్. ఏంటి సార్? Workshop sir. SAP SAP, SAP FICO FICO. workshop. ఫైన్, పర్ఫెక్ట్. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఇంకొక నేమ్ తో కూడా పిలుస్తారు. ఏమంటారండి? SAP Requirement FICO gathering. workshop. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. Requirement. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. ఫైన్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 2 మెథడ్స్ చెప్పండి. ఏంటంటే అది? As to and to do analysis. కాదు కాదు, మళ్ళీ చెప్పండి ఒకసారి. రాంగ్ విన్నారు మీరు. ప్రాజెక్ట్ Final ప్రిపరేషన్ 2 మెథడ్స్. సాగర్ చెప్పండి. Mapping, sir. యాజ్ ఇస్ అనాలిసిస్, టు బి అనాలిసిస్. యాజ్ ఇస్ Yeah. అనాలిసిస్ అంటే ఏంటండి? కరెంట్ బిజినెస్ ప్రాసెస్. Yes. Yes. టు బి అనాలిసిస్ అంటే వాళ్ళ యొక్క కరెంట్ బిజినెస్ ప్రాసెస్ ని SAP లో కన్వర్ట్ Yes. 4. చేస్తారు. టు బి అనాలిసిస్ అంటారు. యాజ్ ఇస్ అనాలిసిస్ లో ఒక 1 week ఉంటుందండి. సో 1 week అయిపోయిన వెంటనే ఎవ్రీడే మీటింగ్ అయిపోద్ది. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ
తర్వాత ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. ఏంటంటే డాక్యుమెంట్ అది MOM, MOM TRMC. stands for minutes of minutes meeting, of meeting, fine. మినిట్స్ ఆఫ్ మీటింగ్ ప్రిపేర్ చేస్తే ఎవరికి ఫార్వర్డ్ చేయాలి? project email manager, client, ప్రాజెక్ట్ మేనేజర్ కాదండి, క్లయింట్ కి ఫార్వర్డ్ చేయాలి. client. సిసిలో ప్రాజెక్ట్ మేనేజర్ మెయిల్ ఎప్పుడు పంపించినా ప్రాజెక్ట్ మేనేజర్ ఏ మీటింగ్స్ కి రాడండి. సిసిలో ప్రాజెక్ట్ మేనేజర్ ఉండాలి, 2 లో ఎండ్ యూజర్స్ ఉండాలి. డిస్కస్ అబౌట్ ఇట్ బిజినెస్ ప్రాసెస్. ఆల్ ప్లీజ్ కైండ్లీ సెండ్ మీ ద MOM కన్ఫర్మేషన్. మెయిల్ పంపించాలి. మెయిల్ కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మెయిల్ నేర్చుకోండి, పంపించడం ప్రాక్టీస్ చేయండి. మెయిల్ కమ్యూనికేషన్ కూడా ఒక S4 అనే ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ జీమెయిల్ ఉంది. నీకు కావాల్సిన వాళ్ళకి చెప్తున్నాండి. కొంతమందికి ఓవర్సీస్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు, అవుట్ సైడ్ ఐటీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి మెయిల్ పంపించడం ఈజీ. కొంతమందికి నాన్ ఎస్ఏపీ వస్తారు, చాలా మందికి మెయిల్ కమ్యూనికేషన్ రాదండి. సో మెయిల్ కమ్యూనికేషన్ కూడా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు 2 months లో వస్తుంది. సో మెయిల్ పంపించాలో నేను చెప్తాను తర్వాత. సో ఫైన్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ యాజ్ ఇస్ అనాలిసిస్ 1 week అయిపోయింది. రోజు మినిట్స్ ఆఫ్ మీటింగ్ ప్రిపేర్ చేస్తాం. సో మినిట్స్ ఆఫ్ మీటింగ్ క్లయింట్ కి పంపించాం. మార్నింగ్ మీట్ అయిపోయింది, క్లయింట్ ఇంకా రెస్పాండ్ కాలేదు. ఏమంటారండి? అప్పుడు ఏం చేయాలి? కార్నర్ లో రిప్లై టు ఆల్ అని ఉంటుంది మెయిల్ బాక్స్ లో. మనం ఏం చెప్పాలి? ఫర్ FYA అంటే ఏంటండి? For your analysis, ఫర్ యువర్ యాక్షన్ అంటారండి FYA. అప్పుడు చూసుకున్నాక రిప్లై టు ఆల్ అని FYI అని పెడతాడండి. అంటే అర్థం ఏంటండి? IN for your information. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అలా మెయిల్ కమ్యూనికేషన్ వస్తుంది. నేను చెప్తాను, మీకు అలవాటు అవుద్ది. సో ఫైన్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్. మరి 2B అనాలిసిస్ స్టార్ట్ అవుద్ది 1 week తర్వాత. 2B అనాలిసిస్ అంటే ఏంటండి? Present process నుంచి SAP లో కన్వర్ట్ చేయాలి. ఎలా అడుగుతారు క్లయింట్ ని? ఎలా మాట్లాడతారు క్లయింట్ తో? హౌ మెనీ కంపెనీ కోడ్స్ యూ హ్యావ్, హౌ మెనీ బిజినెస్ ఏరియాస్ యూ హ్యావ్, హౌ మెనీ ఫంక్షనల్ ఏరియాస్ యూ హ్యావ్ అని క్లయింట్ అడుగుతారండి. అదే 2B అనాలిసిస్. ఎంతకాలం ఉంటుంది 2B అనాలిసిస్? 2 months 20 2 days. months, 1 year ప్రాజెక్ట్ లో 2 months 20. సమ్ టైమ్స్ కొన్ని ప్రాజెక్టులు మేబీ 10 months కూడా ఉండొచ్చు, ఒక 2 months ఉంటాయి. అలా రియల్ టైమ్ లో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ ఏంటి? కాన్ఫిగరేషన్, నో, బ్లూప్రింట్. బిజినెస్ బ్లూ ప్రింట్ అంటే ఏంటండి? మనం ఏదైతే 2B అనాలిసిస్ లో డిస్కస్ చేసామో డాక్యుమెంట్ డీటెయిల్ ప్రిపరేషన్. గా ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తామండి. దాన్నే బిజినెస్ బ్లూ ప్రింట్ అంటారు. ఇట్స్ అ లీగల్ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్. కార్పొరేట్ కంపెనీస్ లో ప్రాజెక్ట్ ఉందంటే బ్లూ ప్రింట్ ఉంటుందండి కంపల్సరీ. ప్రతి దానికి SIP కదా అన్నిటికీ. సరే, బిజినెస్ బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసాం. 3rd month 4th month లో క్లయింట్ కి ఫార్వర్డ్ చేసాం. 5th month ఫస్ట్ వీక్ లో, 4th month ఎండ్ లో క్లయింట్ మళ్ళీ చెక్ చేసుకుని మోడిఫికేషన్ అడుగుతాడు. మళ్ళీ రిటర్న్ వస్తుంది. మళ్ళీ ప్రిపేర్ చేసి మళ్ళీ క్లయింట్ కి ఇస్తారు. మళ్ళీ రిటర్న్ వస్తుంది. మినిమం 2 times రిటర్న్ ఉంటుంది, గ్యారంటీ. తర్వాత బిజినెస్ బ్లూ ప్రింట్ సైన్ అప్ అవుతుందండి 6 months. అప్పుడు మీ ప్రాజెక్ట్ 50% అయిపోయినట్టండి. 3rd stage ఏంటండి? రియలైజేషన్. రియలైజేషన్ లో మన కన్ఫిగరేషన్ ఏ సర్వర్ లో చేస్తాం మేడం? యాక్చువల్లీ ఇట్ ఈస్ Development. సర్వర్, ఒక్కసారి డెవలపర్ సర్వర్, డెవలపర్ కదండి, డెవలప్మెంట్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్, మన కన్ఫిగరేషన్ ఏ సర్వర్ లో చేస్తాం మేడం? డెవలప్మెంట్ సర్వర్. మరి కన్ఫిగరేషన్ చేస్తున్నప్పుడు మనం ప్రతి పాయింట్ కి ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేస్తాం. నగేష్ అవును. లో TRMC, TRN నెంబర్స్ అంటారండి. TRMC, ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్. సరే, ఆ ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేసాక అది ఎవరికి ఫార్వర్డ్ చేస్తామండి? బేసిస్ టీమ్ వాళ్ళకి. బేసిక్ సిస్టమ్ బేసిస్ వాళ్ళు ఏం చేస్తారు? అది కాన్ఫిగర్ చెక్ చేసి ప్రాజెక్ట్ Check చేసి. అప్రూవల్ చేస్తుంది. అప్రూవ్ చేసి క్వాలిటీ సర్వర్ అప్రూవల్ చేస్తారు. హర్షవర్ధన్ ఏం చేస్తారు? చెక్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ తో అప్రూవల్ తీసుకొని దాన్ని క్వాలిటీ సర్వర్ కి మూవ్ చేస్తుంది. నో, నాట్ ఫర్ ప్రాజెక్ట్ మేనేజర్. ప్రాజెక్ట్ మేనేజర్ దేంట్లోని ఇన్వాల్వ్ అవ్వదు. బేసిస్ కన్సల్టెంట్ బేసిస్ కన్సల్టెంట్ కి ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేసాక అప్రూవల్ తీసుకుంటాడు ప్రాజెక్ట్ మేనేజర్. చూడండి, ప్రాజెక్ట్ మేనేజర్ అప్రూవ్డ్ ఇస్తాడు. ఏంటి? డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్ మూవ్ చేయడానికి. అప్పుడు మీ కన్ఫిగరేషన్ డెవలప్మెంట్ లో ఉంటుంది, క్వాలిటీ సర్వర్. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ 3 months అయిపోయింది. బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months అయిపోయింది. కన్ఫిగరేషన్ 3 months అయిపోయింది. మీ కన్ఫిగరేషన్ డెవలప్మెంట్ లో ఉంది, క్వాలిటీలో మూవ్ అయింది. అప్పుడు ఏం చేస్తారు? నెక్స్ట్ 4th stage ఏంటి మేడం? టెస్టింగ్. ఫైనల్ ప్రిపరేషన్. ఫైనల్ ప్రిపరేషన్.
సాగర్ Testing ఫైనల్ చేస్తారు. ప్రిపరేషన్ లో ఎన్ని మెథడ్స్ ఉంటాయో చెప్పండి సాగర్. సార్ మొత్తం 3 ప్రిపరేషన్స్ ఉంటాయి సార్. అది ఫస్ట్ జనరల్ ఎడ్జింగ్ మ్యాపింగ్, తర్వాత సెట్ యూఆర్ట్, తర్వాత ప్రొడక్షన్ కి మూవ్ అవుతాం. ఫైనల్ ప్రిపరేషన్ లో 2 మెథడ్స్ ఉంటాయి, ఎస్ఐటి యుఐటి. ఎస్ఐటి ఏంటండి? SIT, UIT. SIT ఇంటిగ్రేషన్ బిట్వీన్ FI and MM, FI and SD. User accepted testing, sir. UIT. వన్ సెకండ్ సార్, మేడం చెప్తున్నారు. మేడం చెప్పండి, ఎస్ఐటీలు ఏముంటాయి? This is the configuration between FI and MM, FI and SD, FI and HR. వన్ సెకండ్, కాన్ఫిగరేషన్ Integration between these three modules. ఇంటిగ్రేషన్ బిట్వీన్ ఎఫ్ఐ అండ్ ఎంఎం, FI and HR, FI and SD. ఎవరెవరు కూర్చుని ఏ సర్వర్ లో చేస్తారు? Basis team. నా క్వాలిటీ సర్వర్ లో టెస్టింగ్ చేస్తారు సార్. క్వాలిటీ సర్వర్ లో ఎఫ్ఐ కన్సల్టెంట్ అండ్ ఎంఎం కన్సల్టెంట్ 1 వీక్, తర్వాత ఎంఎం వెళ్ళిపోతాడు, తర్వాత ఎఫ్ఐ కన్సల్టెంట్ అండ్ ఎస్డి కన్సల్టెంట్, ఎస్డి వెళ్ళిపోతాడు, ఎఫ్ఐ కన్సల్టెంట్ అండ్ హెచ్ఆర్ కన్సల్టెంట్. ప్రతి దాంట్లో మీరు ఉంటారు. క్వాలిటీ సర్వర్ లో ఎఫ్ఐ కన్సల్టెంట్ అన్నిటిలోనే ఉంటాడు. అదే ఎస్ఐటి ఎన్ని రోజులు ఉంటుంది? 20 days. 20 days. తర్వాత నెక్స్ట్ ఏంటండి? UAT. UIT. యుఐటి అంటే ఏంటండి? User acceptance testing. ఎస్పోరనాలో ఓకే ఫైన్, తర్వాత మాట్లాడతాను. యుఐటి ఈసిసిలో యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ఏముంటుందండి? ఎవరెవరు కూర్చుని చేస్తారు యుఐటి? ఏ సర్వర్ లో చేస్తారు? Core users. క్వాలిటీ సర్వర్. ఓకే, ఎవరెవరు కూర్చుని చేస్తారు యుఐటి? And ఎండ్ Core యూజర్స్ users. అండ్ మీరు. Yes. ఎండ్ యూజర్స్ And మీరు core users. Functional టెస్టింగ్ consultants. చేసి పెడతారు. ఫంక్షనల్ కన్సల్టెంట్ మీరే. ఎఫ్ఐసిఓ అండ్ ఎండ్ యూజర్స్ కూర్చుని యుఐటి చేస్తారు. జిఎల్ పోస్టింగ్స్, జిఎల్ మాస్టర్స్, కస్టమర్ GL పోస్టింగ్, posting. కస్టమర్ ఇన్వాయిస్, వెండర్ ఇన్వాయిస్, అసెట్ మాస్టర్, కాస్ట్ సెంటర్స్, బ్యాంక్ రికన్సిలేషన్ అన్ని టెస్ట్ చేసి పెడతారు. దాన్నే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటారు. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ స్క్రిప్ట్ డాక్యుమెంట్ అంటారు. ఎంతకాలం ఉంటుందండి? 1 month 10 days ఉంటుంది, 40 days ఉంటుంది. అప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాడు. ఎన్ని ఇష్యూస్ ఉన్నాయని అడుగుతాడు. క్లయింట్ సైడ్ అందరూ వస్తారు, మీరు ఉంటారు, అందరూ ఉంటారు. ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఎన్ని ఇష్యూస్ ఉంటే ఒక టైం తీసుకోండి, ఒక 1 week, ఫైన్, ఫినిష్ అయిపోతుంది. అప్పుడు మీ యొక్క కన్ఫిగరేషన్ ఎక్కడికి వెళ్తుందండి? క్లయింట్ అప్రూవల్, ప్రాజెక్ట్ మేనేజర్ అప్రూవ్డ్ తో క్వాలిటీ నుంచి Go live. ప్రొడక్షన్ ప్రొడక్షన్ సరే ఫైన్, ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. మరి మనం రైట్ నో సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, యాపిల్ క్లయింట్. యాపిల్ ఇప్పుడు ఒరాకిల్ సిస్టమ్ లో ఉంది, ఒరాకిల్ నుంచి ఎస్ఏపి లోకి మూవ్ అవుతున్నారు. ఇప్పుడు ఫైన్, మరి ఒరాకిల్ లో ఉన్న డేటాను ట్రాన్స్ఫర్ చేయాలి. దాన్ని ఏమంటారండి? మాస్టర్ డేటా కాన్సెప్ట్ అంటారు. ఏమంటారండి? Master data concept. జిఎల్ మాస్టర్స్, కస్టమర్ మాస్టర్, వెండర్ మాస్టర్, అసెట్ మాస్టర్, బ్యాంక్ మాస్టర్, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్. కస్టమర్ మాస్టర్ ఎస్డి వాళ్ళది, వెండర్ మాస్టర్ ఎంఎం వాళ్ళది. మీ ఏంటంటే 5 మాస్టర్ డేటాస్ ఉంటాయి మీకు. జిఎల్ మాస్టర్స్, అసెట్ మాస్టర్, బ్యాంక్ మాస్టర్, సిఓలో కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్. మాస్టర్ డేటాస్ అంటే రైట్ నో మన కంపెనీ ఒరాకిల్లో ఉంది. యాపిల్ క్లయింట్ ఒక 10,000 20,000 జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. ఎసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్స్, ఇన్కమ్ అన్ని కూడా నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి ట్రాన్స్ఫర్ చేస్తారండి. దాన్ని ఏమంటారండి? మాస్టర్ డేటా కాన్సెప్ట్ అంటే. దాన్ని ఏమని పిలుస్తారు? బల్క్ డేటా ట్రాన్స్ఫర్. ఏమంటారు? బల్క్ డేటా ట్రాన్స్ఫర్. నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి ఒక మెథడ్స్ యూజ్ చేస్తారండి. 3 మెథడ్స్ యూజ్ చేస్తారు. ఏంటంటే అది బిడిసి, ఎల్ఎస్ఎండబ్ల్యూ, ఎల్టిఎంసి. బిడిసి అంటే బ్యాచ్ డేటా కమ్యూనికేషన్, ఎల్ఎస్ఎండబ్ల్యూ అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్, ఎల్టిఎంసి లెగసీ ట్రాన్స్పోర్ట్ మైగ్రేషన్ కాక్పిట్. ఇది ఓన్లీ హనాలోనే ఉంటారు. ఈసిసిలో బిడిసి, ఎల్ఎస్ఎండబ్ల్యూ. ఈ 3 మెథడ్స్ ఏమని పిలుస్తారండి? డేటా మైగ్రేషన్ మెథడ్స్. ఏమంటారండి? డేటా మైగ్రేషన్ మెథడ్స్. నాన్ ఎస్ఏపి నుంచి ఒక 10,000 జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. మరి ఎస్ఏపిలోకి మూవ్ చేయాలి, డెవలప్మెంట్ సర్వర్లోకి ఎలా చేస్తారా? బిడిసి ద్వారా చేస్తారు. ఎవరు చేస్తారు? ఏమన్నారు సార్? ఏంటండి?
బీడీసీ అంటే ఏమన్నారు సార్? బ్యాచ్ డేటా కమ్యూనికేషన్, LSMW లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్, LTMC లెగసీ ట్రాన్స్పోర్ట్ మైగ్రేషన్ కాక్పిట్. ఈ 3 మెథడ్స్ ఏమని పిలుస్తారండి? డేటా మైగ్రేషన్ మెథడ్స్. ఎవరు చేస్తారండి డేటా అప్లోడ్? సాగర్ ఎవరు చేస్తారండి? ప్రసన్న మేడం. అబాపర్ ఎవరు చేస్తారు? టెక్నికల్ కన్సల్ట్. సో నాన్ ఎస్ఏపిలో ఉన్న బల్క్ డేటా అంతా ఎస్ఏపిలోకి వచ్చేస్తుంది. మీ మాస్టర్ డేటాస్ ఏంటో చెప్పండి ఒకసారి. 5 మాస్టర్ డేటాస్ చెప్పండి. GL, బ్యాంక్, అసెట్, కాస్ట్, ప్రాఫిట్. Vendor invoice. కంట్రోలింగ్ 2, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్. టోటల్ గా ఎన్ని మాస్టర్ డేటాస్ అండి? 5. 5. SD లో మాస్టర్ డేటా ఏంటండి? కస్టమర్ మాస్టర్. ఎవరిదండి? SD. మరి MM లో మాస్టర్ డేటాస్ ఏంటండి? సార్ SD అంటే ఏంటి? సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, మార్కెటింగ్. మీ ప్రొడక్ట్ మార్కెట్ చేస్తేనే కదా ప్రొడక్ట్ కొంటారు, కరెక్ట్? అవునండి. మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళందరినీ ఏమంటారు? MM, PP, PM. సాలరీస్ పే చేస్తారు ఎవరు? HR. అచ్చా. మీరు అకౌంట్స్ రాస్తారు. ఫైనాన్స్ ఖర్చు ఎంత అయింది, ఫోన్ తయారవడం, యాపిల్ ఫోను, రెవెన్యూ అమ్మితే ఎంత వచ్చింది, అమ్మటం ఎవరు చేస్తారు? మార్కెటింగ్, SD కన్సల్టెంట్స్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు చేస్తారు? MM, PP, PM. సాలరీస్ ఎవరు పే చేస్తారు? HR. వేర్ హౌస్ లో వస్తువులు తయారయ్యాక స్టోర్ చేస్తారు ఎవరు? WM కన్సల్టెంట్. మరి షిప్మెంట్ అయ్యాక ట్రాన్స్పోర్ట్ అవుద్ది ఎవరండి? TM కన్సల్టెంట్, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్. SAP లో FICO, MM, SD, PP, PM, WM, HR, TM, EWM, బేసిస్, ABAP, ప్రాజెక్ట్ మేనేజర్. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ క్లయింట్ కాకుండా ఓన్లీ ఫైనాన్షియల్ సర్వీసెస్ క్లయింట్స్ అంటే PPPM ఉండదు. ఎందువల్ల సాగర్? మ్యానుఫ్యాక్చరింగ్ చేయరు కదా, కరెక్ట్? ఎగ్జాక్ట్లీ, డిఫరెంట్ డొమైన్. బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఉంది, ఆటోమొబైల్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఉంది, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఉన్నాయి UK లో, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉంది, స్కాట్లాండ్ బ్యాంక్ ఉంది US లో, ఆస్ట్రేలియాలో బ్యాంక్స్ ఉంటాయి. మరి PPPM ఉండదు కదా, ప్రొడక్షన్ ప్లానింగ్. అందుకు PPPM ఉండదు. మిగతా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్, ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ అన్నిటిలోని FI, MM, SD, PP, PM, WM, HR, ABAP బేసిస్ కామన్ అండి.